ఇప్పుడు మీకు 3 డిఫరెంట్ కేసెస్ చెప్తా. మనకు 3 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఎస్. ఒకటి ఏం తెలియకుండా వచ్చే ఇన్వెస్టర్, ఒకళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎప్పటి నుంచో 15-20 ఏళ్ళ నుంచి మెయింటైన్ చేస్తూ కూడా మన దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్, అప్పుడప్పుడే మొదలు పెడుతూ కొంత ఒక 5 లక్షలు ఎంతో మ్యూచువల్ ఫండ్లో పెట్టిన ఇన్వెస్టర్, అంటే మిడ్ లెవెల్. ఈ ముగ్గురిలో మీకు ఎవరితో ఈజీ అనిపిస్తుంది, ఎవరితో టఫ్ అనిపిస్తుంది? ఫస్ట్ సెకండ్ వెరీ ఈజీ అండి. ఎందుకంటే ఫస్ట్ అతను ఏమీ తెలియదు, మన మీద నమ్ముతాడు, అండ్ మనం కూడా అలాగే చేస్తాము, పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాము, రెగ్యులర్గా ట్రాక్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం లెస్ ప్రాబ్లమ్ క్రియేటర్స్ ఆర్ వాళ్ళే, అండ్ గోల్ అచీవ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళే, గోల్ కన్నా ఎక్కువ వచ్చే డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా వాళ్ళే. సెకండ్, మోస్ట్ ఆఫ్ ద టైం 15-10 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి ఆల్రెడీ మార్కెట్లో అనుభవం ఉంది, అన్నీ చూసి ఉంటారు. అవును, ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది ఉండదండి. వెరీ రేర్లీ ఐ ఫైండ్ అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళతో నాకు ఇబ్బంది రాదు. ఎక్కడైతే వచ్చేది ఏంటంటే తెలిసి తెలియక ఇంటర్నెట్ ద్వారానే కానీ, వెబ్ల ద్వారా కానీ, యాప్ల ద్వారా కానీ, ఫ్రెండ్స్ ద్వారా సగం సగం నేర్చుకుని ఆశ ఎక్కువ ఉంటుంది, బట్ ఆశకు తగ్గ సంపాదన కానీ, ఆశకు తగ్గ సేవింగ్స్ ఉండవు. అట్లాంటి వాళ్ళు, ఖాళీ టైం ఉన్న వాళ్ళు. సెకండ్, నాకు యాక్చువల్లీ మోర్ ఇంపార్టెంట్ ఈజ్, నాకేంటంటే ఎవరు ఖాళీగా ఉన్నారో వాళ్ళు నాకు డిఫికల్ట్ కస్టమర్స్. ఓకే. సో ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళకి మనకి ఈజీ బెటర్ కస్టమర్స్, బికాస్ వాళ్ళు వాళ్ళ వెల్త్ క్రియేట్ చేయరు, పాడు చేసుకోరు, మన టైము పాడు చేయరు, దే ఆర్ వెరీ డిసిప్లిన్. అందుకే మా క్లయింట్స్ చెప్తా, 60 ఏళ్ళ తర్వాత మీరు రిటైర్ అయినా కానీ సార్ పార్ట్ టైం చేయండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, మేము ఆరోగ్యంగా ఉంటామని. సో ఎవరైతే బిజీగా, నేను యాక్చువల్లీ ఎవరైనా అడిగితే నాకు ఎవరైనా రిఫరల్స్ ఎవరు కావాలంటే బిజీ పీపుల్ కావాలండి. ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటే ఏంటంటే ప్లాన్కి నిలబడతారు, లేకపోతే మాటికి వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్, ఒక మొక్క ఎస్, నా ఓల్డ్ ప్రొఫెషన్ నుంచి నేను చూసుకుంటే మొక్క పెరిగిందా అని మాటికి రూట్స్ పెరిగాలేదా తీస్తే అది ఎప్పుడు పెరగదు.